జీవితంలో గుర్తుంచుకోవలసిన విషయములు. ఎదుటివారిని ఏం చేస్తున్నారని కాకుండా ఎలా ఉన్నావని అడగండి. సంపాదన ఎంతని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. క్లిష్ట పరిస్థితుల్లో ఎగతాళి చేయకుండా ఏం పర్వాలేదు, సమస్యలు సర్దుకుంటాయిలే అని ధైర్యం చెప్పండి. కసురుతూ మాట్లాడకు, విసుగుతో పని చేయకు. కొన్ని సందర్భాల్లో మాటలు వెండి, మౌనం బంగారం. మనసు నిర్మలంగా ఉంచుకోవటమే శాంతికి చిహ్నం. ప్రశాంతంగా చేసే పనిలో కష్టసాధ్యం ఏమీ లేదు. కోట్లకు అధిపతైన ఒక్క నిమిషం ఆయుష్ను కొనలేరు. ఆదాయానికి మించిన ఖర్చు అప్పు చేయిస్తుంది. మీ మనసు అయస్కాంతం వంటిది. మంచిని తలిస్తే మంచిని, చెడుని తలిస్తే చెడుని ఆకర్షిస్తుంది. మనిషి విలువ తెలియని వాళ్ళ వద్ద నిలవకండి. విలువ తెలిసిన వాళ్ళను వదులుకోకండి. ఒకరిని మీరు కలలో కూడా మర్చిపోలేకపోతున్నారంటే వాళ్ళంటే చచ్చేంత ప్రేమైన ఉండాలి, లేదంటే చంపేంత కోపమైన ఉండాలి. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతలు వదిలితేనే బ్రతుకు మారుతుంది. చేసే పనిలో పడి ఏ సాయంత్రమో అయినప్పుడు ఉదయం నుంచి ఏం తినలేదనే విషయం గుర్తొచ్చిందంటే మీరు చేస్తున్న పని మీకు బాగా నచ్చిందని. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తుంచే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. మీ తప్పు లేకపోయినా ఎవరైనా నిందిస్తే కొన్ని సమయాల్లో మౌనమే సరైన సమాధానం. ఎందుకంటే కాలం కన్నా గొప్పగా ఎవరు సమాధానం చెప్పలేరు. ఒక కళ చిన్న భిన్నమైన తర్వాత మరో కళ కనే ధైర్యమే జీవితం. బాధల నుంచి నేర్చుకున్న పాఠాలే జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోలేరు. నమ్మకం అనేది గాజద్దం లాంటిది. ఒకసారి పగిలితే అతికించడం చాలా కష్టం. ప్రయాణం ప్రారంభించిన వారే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎవరిపైనా ఆశలు పెట్టుకోరు. స్వయంగా తమ దారిని నిర్మించుకుంటారు. జీవిత మార్గంలో కష్టాలు వస్తాయి, కానీ పడిపోయి లేచిన ప్రయాణికుడికే గమ్యం చేరే అవకాశం దక్కుతుంది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. మంచితనం మరియు మంచి దారిని ఎప్పుడూ వదిలిపెట్టవద్దు. మీరు లేని సమయంలో దీనినే జనాలు గుర్తుంచుకుంటారు. ఎవరైతే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరైతే గెలుపు పట్ల ఆశను వదులుకోరో వారు ఒకరోజు తప్పకుండా స్వయంగా విజయం సాధిస్తారు. అందరి కష్టాల్లో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడటానికి ఎవరూ ఉండరు. మంచితనం పంచుతూ బ్రతికితే చరిత్రలో గొప్పవారవుతారు. మనుషులను ముంచుతూ బ్రతికితే చరిత్రహీనులవుతారు. ప్రశాంతంగా కనిపించే వారి లోపల ఒక పెద్ద తుఫాన్ దాచుకుంటారు. చాలాసార్లు విఫలమైన సఫలం అవ్వాలని పట్టుదలగా ఉంటారు. విజయానికి రహస్యం ప్రతి అవకాశానికి సిద్ధంగా ఉండటమే. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చోండి. జీవితం మరియు తప్పులు రెండూ అర్థమవుతాయి. గెలవకపోయినా పర్వాలేదు, ఓడిపోయినా సరే ప్రయత్నాలు కొనసాగించు. ధైర్యం ఉంటే లక్ష్యం చేరుకుంటావు. స్వయం కృషితో ఎదిగిన మనిషికి అదృష్టంతో పని ఉండదు. పెద్ద పెద్ద కలలను వాస్తవం చేయటం అంత సులభం కాదు. చిన్న చిన్న మనుషుల నుంచి కూడా విమర్శలు వినాల్సి వస్తుంది. జీవితాన్ని జీవించటానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉండాలి. మీ మీద విశ్వాసం ఉండాలి. జీవితంలో సంతోషం ఎన్నటికీ తక్కువ కాదు. కేవలం సంతోషాన్ని ఎలా జరుపుకోవాలో తెలుసుకోవాలి. ఎవరిపైన అసూయపడకండి, ఎవరితోనూ పోటీ పడకండి. మీరు మీ సొంత నిర్ణయాలతో అభివృద్ధి చెందడంపై దృష్టి పెట్టండి. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. సమయాన్ని కోల్పోయిన వారు జీవితం పొడుగున పశ్చాత్తాపపడతారు. ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు. గెలుస్తా అనే నమ్మకం నీకున్నప్పుడు ఎన్ని అవమానాలైనా భరించు. నువ్వు గెలిచిన రోజు వాటన్నిటికీ బదులు తీర్చు. కష్టకాలంలో తోడుగా నిలిచిన వారే అందరికన్నా గొప్పవారు. దుఃఖాన్ని వ్యక్తపరిచినప్పుడే కోపం దగ్గరికి వస్తుంది. ఇచ్చే మనసు ఉంచుకోండి. రాబడి దానంతట అదే మొదలవుతుంది. మంచిని చూడగలిగితే ప్రతి ఒక్కరూ వజ్రంలా కనిపిస్తారు. అడగటంతో సమస్య లేదు, ఆగి ఉండటంలోనే సమస్య. ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు, ప్రపంచమే నిన్ను చూడాలి.
జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలల్లాంటివి. వాటిని చూసి కృంగిపోకుండా పడవలాగా వాటిపైన సవారీ చేయటం నేర్చుకోవాలి. నమ్మకం కళ్ళతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు. ఏ మల్లం లేని మనసు మరో మనసులో మౌనంగా ఒదిగి ఉండటం. మనసు నిండా మంచి ఆలోచనలు ఉన్నవారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. జీవితం ఎవరికి పూలపాన్పు కాదు. కష్ట సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నిటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. మనిషి విజయం సాధిస్తానని నిర్ణయించుకుంటే పరిస్థితులు అనవసరమవుతాయి. స్నేహితులు, పుస్తకాలు, దారి, ఆలోచన ఈ 4 జీవితంలో సరిగ్గా దొరికితే జీవితం వెలిగిపోతుంది, లేకపోతే చెదిరిపోతుంది. జీవితం అంటే అదృష్టం కాదు. ఇక్కడ గెలవాలంటే కష్టపడి పని చేయాల్సిందే. అద్భుతాలు నమ్మకం ఉన్నవారికే జరుగుతాయి. బాధ, దుఃఖం, భయం అన్నీ నీలోనే ఉంటాయి. నువ్వే చేసుకున్న పంజరం నుంచి బయటకొచ్చి చూడు. నువ్వొక విజయవంతుడివి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.